Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. అప్పుడు మీకు ఐదేళ్ళు వయస్సులో 1.5 year షూటింగ్లో పాల్గొని 5 ఏళ్ల వయసులో అంటే మళ్ళీ రిలీజ్ అయ్యే టైంకి మీకు 6.5 7 years. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్? మీకు అసలు ఏమన్నా గుర్తుందా? యా, గుర్తుంటే చాలా వరకు షూటింగ్లోనే గుర్తున్నాయి. ఆ పద్యాలు, పాటలు, శ్లోకాలు, ఆ డైలాగ్స్ అవన్నీ నేర్చుకోవడం, ఆ ఏవిఎం స్టూడియోలో మొత్తం అలాగా తిరగడం, పాటలన్నీ గుర్తున్నాయి. ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుంటే అంటే అన్బిలీవబుల్ ఏంటంటే 50 సంవత్సరాలు అయిపోయిందా, నాకే ఆశ్చర్యంగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఏవిఎం ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్, ఏవిఎం చెట్టియార్ గారు, చిత్రపు నారాయణమూర్తి గారు డైరెక్షన్, విన్సెంట్ గారు కెమెరామ్యాన్, ఇలాగా రంగారావు గారు, అంజలీదేవి గారు, రమణారెడ్డి గారు, రేలంగి గారు, పద్మనాభం గారు, అండ్ ఎస్పెషలీ బాలమురళీకృష్ణ గారు. ఆయన గొప్ప గొప్ప వాళ్ళందరూ. అంటే వాళ్ళెవరో నాకు అప్పుడు ఏం తెలియదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే ఇంత మహానుభావులు, ఇంత గొప్ప నటీనటులతో మనం యాక్ట్ చేసామా చాలా అనిపించింది జీవితానికి. అసలు మీ ఎంట్రీయే చాలా వెరీ స్ట్రేంజ్గా, డిఫరెంట్గా, ఏదో ఒక ఫెయిరీ టైల్లో జరిగినట్టు జరిగిందట కదా మ్యామ్? మీ పిల్లలందరూ మీరు అందరు కూర్చొని, మీ కింద ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ 10-15 మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారంట. ఎవరో ఒక వ్యాన్లో వచ్చేసి అందరు పిల్లల్ని ఆ వ్యాన్లో వేసుకెళ్ళిపోయారట, మిమ్మల్ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయారట. మీరు బోర్ మని ఏడ్చేశారట. అసలు ఏం జరిగింది మ్యామ్? బాగానే రీసెర్చ్ చేశారు. అంటే యాక్చువల్గా చెన్నైలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు జర్నలిస్ట్. ఓకే. పిక్చర్ పోస్ట్ అని ఒక మూవీస్కి సంబంధించిన స్మాల్ బుక్ ఉండేది. అదే సినిమా రంగం తెలుగు కూడా. ఆయన చీఫ్ ఎడిటర్గా వర్క్ చేసేవారు. నేను 6 months బేబీగా ఉన్నప్పుడే మా అమ్మగారు వాళ్ళు, నాన్నగారు చెన్నై వచ్చేసారు. మా అక్కయ్య, అన్నయ్య, మా తాతయ్య, అమ్మమ్మ దగ్గర ఉండేవారు. సో నేను ఇంట్లో, నేను పాపని, నా తర్వాత బ్రదర్ ఉండేవారు. వెళ్ళి మా ఇద్దరిని తీసుకొని వచ్చేసారు. నాన్నగారు జాబ్ చేసేవారు. ఒకరోజు మా ఇంటి కింద అవధాని గారని ఒక అకౌంటెంట్ ఏదో కంపెనీలో ఆయనకి చాలామంది పిల్లలు, 6-7. వాళ్ళు ఒకరోజు అంటే యూస్ టు ప్లే ఎవ్రీ డే ఈవినింగ్ 4 o'clock 5 o'clock పిల్లలు ఆడుకుంటారు కదా, అలా ఆడుకునేవాళ్ళం. ఒకరోజు సడన్గా ఒక వ్యాన్ వచ్చింది, ఒక బ్లూ కలర్, నాకు బాగా గుర్తు, లైట్ స్కై బ్లూ కలర్ ఒక వ్యాన్, పెద్ద వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ వచ్చి ఆ పిల్లలందరినీ ఎక్కించేసుకున్నారు ఆడుకుంటున్న టైంలో. నేను కూడా ఎక్కిస్తే నన్నేమో దింపేశారు. వాళ్ళు ఏదో పేపర్ లిస్ట్ పెట్టుకున్నారు. ఆ లిస్ట్లో నా పేరు అడిగారు, అది చెప్పాను. నీ పేరు లేదు పాప అని దింపేశారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, నన్ను దింపేశారు. ఎక్కడికో తెలియదు, ఏంటో తెలియదు. ఒకటే ఏడుపు, మీరు చెప్పినట్టు భయంకరమైన ఏడుపు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఒక విధంగా చాలా భయపడి, బాధపడి, ఒక విధంగా చాలా సంతోషపడిపోతుంది. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనుకుంటుంది పిల్లల్ని. అంత వ్యాన్ రావడం అంటే మీరు అందులో లేరని అనుకుందేమో. ఎవరి పిల్లలు వాళ్ళకి ముందు కదా అంటే మమ్మీ కిందకి తీసుకొచ్చారు నన్ను ఎత్తుకుని. అడిగితే ఇలాగ లేదండి, ఏవిఎం వాళ్ళ సెలక్షన్ కోసం భక్త ప్రహ్లాద్ తీస్తున్నారు, దానికోసం అందరూ సెలక్షన్ కోసం వెళ్తున్నారు అన్నారు. ఓహో, అది సినిమా కోసం అని చెప్పి అమ్మ చాలా లైట్గా తీసుకుని తీసుకొచ్చేస్తే ఇంకా ఏడుపు ఆపట్ల. నాన్నగారు సాయంత్రం వచ్చాక మొహం అంతా ఎర్రగా అయిపోయి, ఉబ్బిపోయి, కళ్ళంతా వాచిపోయి అవన్నీ ఉంటే ఎందుకంటే చెప్పారు అమ్మ ఇలాగా. సరే, అది మనకెందుకు, వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తారు, యాక్టింగ్ కోసం వెళ్తున్నారు, నువ్వేం చేస్తావు వెళ్ళి, నేను కూడా చేస్తాను. సరే, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? చేస్తాను అంతే. ఏం చేస్తావు తెలియదు, చేస్తానంటే అయితే ఒక పని చేయి, నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు అలా చెప్పు, అలా చెప్తే నేను తీసుకెళ్తారు, సెలెక్ట్ చేస్తారు అని చెప్పారు. సరే మీ మమ్మీ అక్కడ కూర్చుంది కదా, అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకో అన్నారు. నేను నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకున్నాను. ఏడమంటే ఎక్కడ ఏడుస్తా, చూడు నువ్వు నవ్వమంటే ఏడమంటే నవ్వేవు, సో అలా అంటే నువ్వు సెలెక్ట్ అవ్వవు, సో లేదు అంతే. అంటే ఏదో చెప్పడానికి నాకు అలా చెప్పేసి ఇంకా అలాగా లేదు, ఇంకా ఏడుపు గోల. సరే, మార్నింగ్ మా నాన్నగారి కొలీగ్ ఒక ఆయన ఉండేవారు, జీవీజీ గారు అని. ఆయన కూడా పిక్చర్ పోస్ట్లో వర్క్ చేసేవారు, ఆయన కూడా జర్నలిస్ట్. ఆయన ఎప్పుడు నన్ను కుట్టి అని పిలిచేవారు. అంటే నేను కుటికూర పౌడర్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పౌడర్ ఎంతసేపు చేతులు వేసేసుకుని రాసేసుకుని కొంచెం దొంగతనంగా తినేసేదాన్ని.
ఏంటో చిన్నప్పుడు అలాగా. సో ఆయన అందుకనే ఆ పౌడర్ పేరు కుట్టి కూర కదా, నన్ను ఎప్పుడు కుట్టి అని పిలిచేవారు. పిలిచి ఎందుకు ఈ పౌడర్ ఇలా కొట్టుకుంటావు మొహానికి, నువ్వు మేకప్ వేసుకుంటావులే, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, మేకప్ వేసేసుకుంటావు, అలా సరదాగా ఏదో చెప్పేవారు ఆయన. అప్పుడు మార్నింగ్ నాన్నగారు ఆయన కలిసి వెళ్తున్నప్పుడు నన్ను చూశారు. ఎప్పుడు నా మొహాన్ పౌడర్ ఇంతంత ఉండేది తెల్లగా, అదేంటి వాళ్ళు తెల్లగా పౌడర్ లేదండి మొహాన్ని, ఎంత ఎర్రగా అయిపోయి ఉంది అంటే మా మమ్మీ చెప్పారు అనమాట. ఇలాగా ఎవరో నిన్న పిల్లల్ని తీసుకుని ఏడ్చుకుంటే అప్పుడు నాన్నగారిని తిట్టారు ఆయన. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళవు, ఒక ప్రివ్యూకి తీసుకెళ్ళవు వైఫ్ని పిల్లల్ని, ఫంక్షన్స్కి తీసుకురావు, ఎందుకు అలాగ చాదిస్తాం, పోనీ ఆ స్టూడియో ఒకరోజు చూపించేస్తే పోయే కదా. మా మదర్కి చాలా ఇష్టం నాగేశ్వరరావు, రామారావు, శివాజీ గారు, ఎంజీఆర్ గారు, అప్పుడు చెన్నైలో వాళ్ళు పెద్ద సూపర్ స్టార్స్. అయినా ఎప్పుడైనా స్టూడియోకి వెళ్దామని ఆశ ఆవిడికి, కానీ ఇప్పుడు తీసుకెళ్ళరు నాన్నగారు. ఆయన తిడితే సర్లే ఇప్పుడు ఒకసారి తీసుకెళ్తాలే, ఇంకా ఊరికి నచ్చబెట్టకు అని తిట్టి మర్నాడు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన వెంటనే ఒక నాగేశ్వరరావు గారు అని ఏవిఎం స్టూడియోస్ మెయిన్ మేనేజర్ ఆయన. ఓకే. ఆయన చూసేసి రండి రండి రండి, మా నాన్నగారు తెలుసు, సత్యం గారు అని పిలిచేవారు. రండి 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 అని తీసుకెళ్ళిపోయి, పాప ఏంటి ప్రహ్లాద్కి తీసుకొచ్చారా, అబ్బాయి అదేం లేదండి సరదాగా షూటింగ్ చూడడానికి తీసుకొచ్చాము అంటే, ఏదో తీసుకొచ్చారు కదా పాప వచ్చింది కదా, రండి రండి అని ఆయన రూమ్లో తీసుకెళ్ళిపోయి రంగం రామారావు గారు అని ఆయన కో డైరెక్టర్, ఆయన పిలిచేశారు. చూడండి పాప చూడండి అంటున్నారు ఆయన. ఆయన వచ్చేసి నువ్వు ఏం చదువుతున్నావు అన్నారు. ఇంకా నన్ను స్కూల్లో చేర్పించలేదు, 5 years వస్తే కానీ అప్పుడు స్కూల్లో చేర్పించేవారు కదా. లేదన్నా. మరి నీకేమైనా వచ్చు, ఏమొచ్చు, గోదావరి గట్టు ఉంది పాట మూగ మనసుల్లో, జమున గారు పాడారు. ఆ పాట నాకు చాలా ఇష్టం. వచ్చు మీకు ఆ పాట? అంటే రేడియో, మర్ఫీ రేడియో, ఆ రోజుల్లో టీవీ అవి లేవు కదా, మర్ఫీ రేడియో పెద్ద రేడియో ఉండేది మా ఇంట్లో. దానికి ఒక క్లాత్ కప్పేసి చాలా పెద్ద ఐటమ్ అన్నమాట ఇంట్లో. అంటే అది వేసుకుని ఎప్పుడు వచ్చినా ఆ పాట వచ్చేది ఎక్కువగా, చాలా హిట్ సాంగ్. ఆ పాట ఊరికనే పాడుకుని డ్యాన్స్ చేసుకునేదాన్ని. ఆ పాట పాడితే నువ్వు పాట పాడుతున్నావు, డ్యాన్స్ చేయగలవా అన్నారు. ఏదో నాకు వచ్చిన స్టెప్ వేసేస్తే, అమ్మ నువ్వు అడిగిన వెంటనే చేస్తున్నావు, స్మార్ట్ నువ్వు, అది ఇది నాయన అని. సరే అని మా నాన్నగారు నవ్వుకుంటున్నారు. ఏం పిచ్చి డ్యాన్సు పిచ్చి పాట ఏదో అయిపోయిన తర్వాత పంపించారు స్టూడియో. అక్కడ నాగేశ్వరరావు గారి షూటింగ్, ఎంజీఆర్ గారి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు అమ్మని చూపించేసారు. అమ్మకి వెరీ హ్యాపీ, ఇంకా చాలు, ఇంకా పాప యాక్ట్ చేస్తుంది లేదు, ఎవరిని లేదు, షూటింగ్ చూస్తాం, స్టూడియో చూస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద స్టూడియోలు, ఏవిఎం స్టూడియో, వాహిని విజయ ఉండేది. ఒకటి చూసిందన్నమాట అమ్మ. ఇంటికి వచ్చాం, అయిపోయింది. నేను ఇంకా స్టూడియోకి వెళ్ళి తీసుకెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను వెళ్ళాను, అంతే పంతం. వచ్చేసాను, ఇంకా సైలెంట్ అయిపోయాను, ఇంకా ఏడుపది లేదు. సో వాళ్ళు ఒక 2 days తర్వాత కారు పంపించారు. నాన్నగారు లేరు, కారు పంపి పాపను తీసుకురమ్మన్నారు. మా మదర్కి ఒకటే పోయాం, ఏంటి కారు పంపించరా అంటే నాన్నగారికి ఫోన్ చేస్తే పెద్ద కంపెనీ అది, అక్కడి నుంచి రిటర్న్ పంపకూడదు, సరే నువ్వు పాపను తీసుకుని ఆఫీస్కి రా, ఆఫీస్ నుంచి నేను వస్తానని వెళ్ళాం. ఆయన వెళ్ళగానే ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటోలు తీశారు. ఫోటో స్టూడియో అంటే స్టూడియోలోనే ఉంది, పెద్ద స్టూడియో. ఫోటోలు తీశారు, నించోబెట్టి పంపించేశారు. ఏం మాట్లాడలే, పంపించేసిన తర్వాత చెట్టియార్ గారికి ఆ ఫోటోలు చూపించారు. ఆయన చూసి నవ్వి, ఏంటిది ప్రహ్లాద్ వేషము, ఆ గౌన్ ఏంటి, ఆ హెయిర్ ఏంటి, పాప ఏంటి, ఇలా తిట్టారంట. తిట్టి ఏదైనా ఒక బాయ్ లుక్ రావాలి కదా, బాయ్ లుక్ చూపించండి అన్నారు. సరే అండి. ఒక 2-3 days తర్వాత మళ్ళీ కారు వచ్చింది, మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఏం అర్థం కావట్లే మా ఇంట్లో ఎవరికైనా, ఏం చెప్పలేదు, ఇంకా వాళ్ళు తీసుకురమ్మంటున్నారు అంతే. అన్ని రకరకాలుగా ట్రై చేస్తున్నారు. అప్పటికే బోల్డ్ మంది పిల్లల్ని చూశారు. మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేశారంటే బాబా సూట్ అని నిక్కరు షర్టు, ఆ రోజుల్లో బాయ్స్కి ఫేమస్ డ్రెస్ బాబా సూట్ అనేవారు. ఆ డ్రెస్ తెప్పించి వేశారు. ఆ డ్రెస్ తెప్పించి వేసి ఆయన రామారావు గారికి ఏదో ఐడియా వచ్చిందట, హెయిర్ ఇక్కడ వరకు ఉంది, బేబీలాగా కనిపిస్తుంది అమ్మాయిలాగా, హెయిర్ కట్ చేసేస్తుంది. దానికి అమ్మ ఒప్పుకోలే, అంత హెయిర్ పెరగాలంటే 3-4 years అవుతుందండి, వద్దంటే అమ్మ హెయిర్ పోతే మళ్ళీ వస్తుంది, ప్రహ్లాద వేషం మళ్ళీ రాదు, నా మాట వినండి అని మా అమ్మగారిని బ్రతిమాలి బాయ్ కట్ చేస్తారు. బాయ్ కట్ చేసి స్టిల్స్ తీస్తారు, మళ్ళీ పంపించారు. మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ కార్ వచ్చింది, ఇదే ప్రాసెస్. కారు వస్తే ఆయన అన్నారంట, ఇది సోషల్ పిక్చర్ కాదు, మైథాలజీ సినిమా,
సో ప్రహ్లాద్ గెటప్ వేయించి చూపించండి అన్నారట. వీళ్ళు ఆల్రెడీ 5 years 6 years బాయ్కి డ్రెస్ కుట్టేశారు, విగ్గు అన్నీ రెడీగా ఉన్నాయి. ఓన్లీ ప్రహ్లాదుడు దొరకలే. రంగారావు గారు, అంజలిదేవి గారు అందరూ రెడీ, కాల్ షీట్స్ ఉన్నాయి. సరే నాకు గెటప్ వేసేసారు, ప్రహ్లాద్ గెటప్ వేసేసి కలర్ ఫోటోలు అవి ఇవి తీసేసి పంపించేశారు. ఆ గెటప్ వేయగానే కొంచెం అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది కొంతవరకు. పంపిస్తే ఆయన అన్నారంట, బాయ్ లాగే ఉంది, గెటప్ బాగుంది, బేబీ కరెక్ట్గా ఉంది, కానీ పాములు, ఏనుగులు, రంగారావు గారు వీళ్ళతో యాక్ట్ చేయాలి, రేపు సెట్కి వచ్చిన తర్వాత చైన్ అని వెళ్ళిపోతే ఒకటే చాలా భారీ ప్రాజెక్ట్ అని అవన్నీ టెస్ట్ చేసి నాకు చెప్పండి అన్నారట. అప్పటి వరకు నన్ను చూడలేదైనా. బాబోయ్, ఇదేంటి మ్యామ్ అంటే ఇన్ని రోజులు ఇంత పర్టికులర్గా ఉన్నారు ఒక్కొక్క ఇష్యూ మీద. చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్. ఏమన్నా చిరాకు పడి ఆ నగలకి, ఆ లైటింగ్కి, ఆ ఏనుగులు, పాములు చూసి చైన్ అని కరెక్ట్ ఒక 10 రోజుల తర్వాత వెళ్ళిపోతే బేబీ కొట్టి తిక్కి చేయించలేరు కదా. సో అలవాట్లేదు మరి, ఫస్ట్ టైం నాకు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మేకప్ ఏవి వేయలేదు, ఒక రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఒక 10 బుట్టలు వచ్చినాయి, చిన్న చిన్న బుట్టలు. అవన్నీ అక్కడ పెట్టారు. ఒక అతను కూర్చున్నాడు, అతను కొంచెం ఒకలా ఉన్నాడు, ఒక మనిషి. చూస్తే ఏంటంటే పాములా అతను ఆ బుట్టలో ఒక్కొక్క పాము తీస్తున్నాడు. తీసి మా మదర్ అయితే అసలు షివర్ అయిపోయింది. పాము తీసుకొచ్చి ఒక పామును మెళ్ళ వేయాలి అమ్మా, మీరు భయపడకండి అని చెప్తున్నాడు ఆయన, రామారావు గారు, అదే రంగున్ రామారావు గారు. పాము ఏంటండి, సినిమా అంటే ఆర్టిఫిషియల్ అట్ట పాములు కదా ఉంటాయి, నిజం పాములు ఎందుకు తీసుకొచ్చారని అమ్మ అడుగుతుంది. కాదమ్మా, ఈ పిక్చర్లో మనం రియల్ పాములే వాడతాము, అట్ట పాములే వాడము, చాలా మంచి పెద్ద పిక్చర్ అది ఇది అంటే, మీరు సైలెంట్గా ఉండండి, పాప ఏమి ఆడకపోతే మేము వేస్తాం, పాప వద్దంటే ఆపేస్తాం అన్నారు. నువ్వు వేసుకుంటావమ్మా అని అడిగారు. వేసుకుంటానన్నాను. ఏమో నాకేం భయం వేయలేదు. ఇప్పుడు మాత్రం పారిపోతాను. మెడలో వేసుకున్నారు అయితే? వేసేసారు, గోధుమ తర్వాత చెట్టుది వేశారు, వేసి పాట వేశారు, వేసి ఆ పాట నేర్పించారు నాకు ఆల్రెడీ. ఆ పాట పాడమంటున్నారు, కూర్చోబెట్టి పాడాను. పావు చక్కగా ఉంది పక్కన. ఆ పాము ఏం చేస్తుందంటే అలా తిరిగి పైకి ఎక్కింది, తలపైకి. ఇంకా వాళ్ళంతా అబ్బా చాలా ఎంతో మంచిదమ్మా, అసలు నాగేంద్రుడు బ్లెస్ చేస్తున్నాడు పాపని, ఇంకా ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరూ ఏవో చెప్పేస్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే బయటకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పాప. ఆమె షివర్ అయిపోతుంది పాము చూడగానే. ఫోటోలు తీసేశారు, తీసుకెళ్ళి సెలెక్టెడ్. అప్పుడు ఏవిఎం చెట్టారు గారికి చెప్పారు, ఇలా నిజం పాముని వేస్తే పాప అసలు ఏం భయపడలేదంటే చేసింది, పాట కూడా పాడింది, ఫుల్ పాట కూర్చుంది అన్నీ చెప్తే అప్పుడు ఆయన ఓకే సెలెక్ట్ చేసి పాపను పిలవండి అని చెప్పారు. అప్పుడు మా మదర్ ఫాదరు నన్ను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే పేరు అడిగారు. పేరు చెప్పాను. నెక్స్ట్ నీకేం కావాలి అని అడిగారు. నాకు ఆ మర్ఫీ రేడియో ఇంట్లో ఉంటుంది కదా, అది మేము పిల్లలు ముట్టుకుంటే పాడైపోతుందని తిట్టేవారు. చాలా కోపం నాకు సపరేట్గా ఒక రేడియో కావాలి, అందుకని నాకు రేడియో కావాలి అని చెప్పాను. 1/2 hour నన్ను అక్కడే కూర్చోబెట్టి తెప్పించారు చెట్టియార్ గారు. తెప్పించి నాకు ఇచ్చి దాంతోపాటు ఒక సైకిల్ కూడా తెప్పించారు, ఈ 3 చక్రాల సైకిల్. అది తెప్పించి ఇవి 2 నీకే, పాటలు నీ ఇష్టం వచ్చినట్టు విను, ఈ సైకిల్ వేసుకొని మొత్తం నువ్వు ఏవిఎం స్టూడియో అంతా తిరుగుతుండు అంటే, సరే ఈ రోజు నుంచి నీ పేరు రోజారమణి కాదు ప్రహ్లాద అన్నారు ఆయన. ఫస్ట్ వర్డ్ అదే అన్నారు. అన్న తర్వాత మా వచ్చేసాం, సెలెక్ట్ అయిపోయాం. తర్వాత ఒక 1 month ట్రైనింగ్ ఉండింది, అంటే ప్రాక్టీస్ చేయడం, పాటలు పద్యాలు, షూటింగ్ స్టార్ట్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.